భారత్లో ఆశ్రయం పొందుతున్న పాక్, బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్ మైనారిటీలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2024 డిసెంబర్ 31వ తేదీ కంటే ముందు వచ్చిన ముస్లిమేతర శరణార్థులు భారత్లో ఉండేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది కేంద్ర హోంశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పాస్పోర్ట్ సహా ఇతర పత్రాలు లేకపోయినా ఉండొచ్చని చెప్పింది. ఇక హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పిస్తామని నోటిఫికేషన్లో తెలిపింది కేంద్రం. గతేడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పౌరసత్వం కల్పించనుంది కేంద్రం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి 2014 డిసెంబర్ 31 కంటే ముందు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే సిటిజన్షిప్ లభించనుంది. ఇక ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పౌరసత్వ నిబంధనలకు సడలింపులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. పౌరసత్వ సవరణ చట్టం 2025లో భాగంగా వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది కేంద్ర హోంశాఖ. చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు లేకపోయినా భారత్లో నివసించవచ్చని నోటిఫికేషన్లో తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో మతపరమైన హింసతో ఆ దేశ మైనార్టీలు భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇకపై వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోనున్నాయి.